ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఒక తాజా నివేదిక భారతదేశపు ఆహారపు అలవాట్లలో కీలక మార్పులను, దైనందిన పోషక ఎంపికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గోద్రెజ్ జెర్సీ ప్రచురించిన బాటమ్స్ అప్ ఇండియా సేస్ చీర్స్ టు మిల్క్ నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకరు పాలను తమ ప్రధాన శక్తినిచ్చే పానీయంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని వినియోగదారులలో 28% మంది పాలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం 53% మంది వినియోగదారులు సాధారణ పాలకు బదులుగా ఫ్లేవర్డ్ పాలను తీసుకోవడానికి లేదా ఇంట్లో పాలకు సహజమైన ఫ్లేవర్లను కలపడానికి ఇష్టపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో పాలను ఒక సులభమైన మార్గంగా చూస్తున్నారు. 47% మంది తల్లిదండ్రులు పగటిపూట తమ పిల్లలకు పాలను అందిస్తుండగా 40% మంది ఆడుకునేటప్పుడు వారికి పోషకాలను అందించే పానీయంగా ఉపయోగిస్తున్నారు. ఈ పరిశోధనల గురించి గోద్రెజ్ జెర్సీ CEO భూపేంద్ర సూరి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో పాలు ఒక ముఖ్యమైన భాగం. రుచి, రిఫ్రెష్మెంట్, పోషణకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పాలు ఇప్పుడు నవతరం ఆధునిక జీవన శైలికి అనుగుణంగా మారుతున్నాయన్నారు. భారతదేశంలో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ పాల వినియోగం గురించిన దృక్పథం మారుతుందన్నారు. పాలు కేవలం సాంప్రదాయ ఆహారంగానే కాకుండా ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ఆవిష్కరణలను అందిస్తున్నాయన్నారు. పాలు రోజువారీ పోషక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పాలతో సంపూర్ణ పోషణ అందుతుందన్నారు. ఎముకలు దృఢంగా మారతాయని, ఆరోగ్యకరమైన జీవన శైలికి పాలు అదనపు శక్తిని అందిస్తాయన్నారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ సర్వే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి పాల వినియోగదారుల ప్రాధాన్యతలు, నాణ్యత అంచనాలపై సమాచారాన్ని సేకరించింది. ఈ అధ్యయన ఫలితాలు పెరుగుతున్న వినియోగదారుల ఆరోగ్య సంబంధిత డిమాండ్లకు అనుగుణంగా పాడి పరిశ్రమ ఆవిష్కరణలను, నాణ్యతను కలిపి భవిష్యత్తు వృద్ధికి కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.